మందు మ్యూజిక్ కన్ఫర్మ్. రే మిస్టర్ మనసాక్ష, ఏంట్రా ఇంకా కనపడలేదే అనుకున్నా. నీకు 100 సార్లు చెప్పాను క్లయింట్తో ఎమోషనల్గా అటాచ్ అవ్వద్దు అని. బ్రో ఇది నా క్లయింట్ కాదు బ్రో, మై ఫ్యాన్. చూడు, అమ్మాయిల్ని నమ్మకు, ఇలాంటి విషయాల్లోనే ఇరుక్కుంటావు. ముందు నోర్ము ఇరుక్కుంటానంట. ఆ పిల్ల ఎంత ప్రశాంతంగా పడుకుందో చూడు, అదేం చేస్తుంది. నీకు కళ్ళమంటారా? నువ్వు బాగుపడవు కన్ఫర్మ్గా. నీకు బేడీలే. ఏయ్ ఊరికి నెగిటివ్గా మాట్లాడుకో, నాకు చాలా పని ఉంది. పో నువ్వు పోరా పోరా పోమంటే. అందాల ఆడబొమ్మ ఇంత బాగుందో ముద్దు బొమ్మ. ఇరికించావు కదరా పంది, నీ సంగతి చెప్తా. कौन है? सुनिए, कोई अंदर घुस के आया है। సారీ ఆంటీ, సారీ సారీ సారీ. अबे पुलिस वालों के साथ खिलवाड़ करता है, हैं? అమ్మా सर पे चोट लगने के कारण इनकी पुरानी यादें ताज़ा हो गई है. అతను చెప్పేది నిజమేనా లేక ఇది కూడా ప్లానా అన్నది నాకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని రమ్మని చెప్పాను. అతని పేరేమని చెప్పాడు? ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పేరు. విక్కీ, గురు, అర్జున్, మైకిల్, ఇలా ఎన్నో. తను అంత పెద్ద క్రిమినలా? మన శర్వనే. సారీ, తెలియక చేశాను. సార్ ఒక్క నిమిషం సార్. బావా, నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. తొందరపడద్దు. సార్ చెప్పినట్టుగానే ఇది కూడా వాడు చేసే ఫ్రాడేమోనని నాకు అనిపిస్తుంది. అవును సార్, వాడు చాలా డేంజరస్, పెద్ద ఫ్రాడ్. ఎందుకైనా మంచిది డిఎన్ఏ టెస్ట్ చేయించి చూద్దాం సార్. మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి, ఒక తండ్రికే తెలుస్తుంది సార్ తన కొడుకు ఎవరనేది. తను నా కొడుకే సార్, శర్వానే. నేను తనని తీసుకెళ్తున్నాను. మీకేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసుకోండి ప్లీజ్. పద్మమ్మ, శర్వ వచ్చేసాడు. రే శర్వ, రారా.
హారతి లోపలికి రా. రండి అందరు రండి. రే కరణ్ అక్కడే ఉన్నావేంట్రా? రా శర్వా రే శర్వా కరణ్ రేయ్, ఎలా ఉన్నావురా? ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా? చాలా కాలం అయింది కదా. రే నీ క్లాస్మేట్ రా. సారు ఇప్పుడు మెట్టుపాలెంలో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్ రా. అందరూ వచ్చేసారు, అక్క ఎక్కడ కనిపించట్లేదు? పార్వతి గురించి నీకు తెలిసిందేగా. సార్ చిన్న వయసులోనే పారిపోయారని తన మీద అలిగి ఇంకా లోపలే కూర్చుంది. ఓ లోపలికి వెళ్ళి చూద్దాం రా. ఆ, అంకుల్ ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, ఆ, నేను వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళు. రేయ్, శర్వా, అందరూ భోజనం మళ్ళీ చేసి కలుస్తా. వెళ్ళండి. వీడొక లీడర్. ఎక్కడికి? మీ మిస్సుని చూడండి. కుదరదు, లోపల క్లాస్ జరుగుతుంది, ఎవరిని పంపడం కుదరదు. ఇప్పుడు ఒక్కడికి వెళ్ళడానికి బెల్ కొడతాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకటికి వెళ్ళడానికి బెల్ ఎప్పుడు కొడతారు? నాకు ఎప్పుడు వస్తే అప్పుడు. అయ్యో, రేయ్ వెళ్ళి మిస్ వాళ్ళ తమ్ముడు వచ్చాడని చెప్పు. ఓ, ఇతనే నా తమ్ముడు. ముఖ్యంగా తమ్ముడని ఎవరు వచ్చినా లోపలికి పంపించొద్దని మిస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోండి పోండి. రేయ్ నీ వయసు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, తప్పుకోరా. అయ్యో ఆగండి. తన గురించి మీకు తెలుసు కదా, టైం ఇస్తే అంతా సర్దుకుంటుంది. శర్వా ఇదే నీ రూమ్, గుర్తుందిగా? అదిగో నీ మ్యూజిక్ సిస్టమ్. దానికోసం ఎంత గొడవ చేసావు కదా. తమ్ముడు లేకపోయినా అక్క రూమ్ ఎంత క్లీన్ గా వచ్చిందో చూడండి. తన గురించి నీకు తెలుసు కదా, తనకేదైనా సరే. అబ్బబ్బా, ఏంటండి మీరు ఆపకుండా మాట్లాడుతూ? నాన్న నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, నేను వంట అయిపోగానే పిలుస్తాను. సరే, ఆ? అమ్మ కొడుకులు ఒకటయ్యారుగా. బాత్రూంలో కొత్త ఏయ్, టవల్ ముందు పెట్టాను, నువ్వు రా. తీసుకో సరేనా? ఓకే శర్వా. రేయ్ ఏంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎలా ఉందిరా పర్ఫార్మెన్స్? కాసేపట్లో అందరు నమ్మేశారుగా. న్యాయంగా రాజమౌళి సింబల్ నన్ను పెట్టాలి, ఎవరెవరినో పెడుతున్నారు. ఏడ్చా. ఏంట్రా ఆ అక్కని చూసావా? నిన్ను పట్టించుకోనే లేదు. ఈ ఇంట్లో అందరికంటే తండ్రి పై చెయ్యి. తను నమ్మాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి విషయం చెప్పావు, నోట్ చేసుకుంటాను. అవును, నీకు పోలీసులకు సంబంధం లేకుండా ఉండదా? ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, నిన్ను గుచ్చు గుచ్చు చంపుతాడు. బ్రో కొంచెం ధైర్యం చెప్పు బ్రో, ఎందుకు భయపెడుతున్నావు? నీ చేతిలో ఉన్నది ఒక చిన్న పేపర్ న్యూస్, దాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ఏమయ్యా, ఎప్పుడో పోయినడు గురించి అంతకన్నా ఏం తెలుసుకుంటాను? రే లూజు, వాడి రూమ్లోనే కదా ఉన్నావు, మొత్తం వెతుక్కు. అవును కదా, ఓకే. స్మాల్ సైజ్ పార్టీ, మనలాగా సన్నగా ఉండేవాడు. పార్టీ మైకిల్ జాక్సన్ ఫ్యాన్, మనలాగా డాన్సర్ కూడా. ఏమున్నాయి ఇందులో? డబ్బున్నోళ్ళ లవ్ లెటర్, సంజన. పార్టీకి ఒక లవ్ కూడా ఉంది, పారిపోయినోడి కూడా లవర్ ఉంది, నాకే లేదు. పళ్ళున్నోడు ఏ పక్కడైనా తింటాడు, నీ పని చూడరా. మార్కులన్నీ సింగిల్ డిజిట్లే, చదువులో వీక్. ఇక్కడ ఇంతే ఉన్నాయి, ఇంకేం కనిపించట్లేదు. అంతే తెలిసిందా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు? పెద్దగా కష్టపడే పని లేదు, అందరినీ మాట్లాడిస్తే చాలు. ఇన్నేళ్ళు దూరంగా ఉన్న బెంగతో వాళ్ళే మాట్లాడేస్తారు. వాళ్ళకి అది ఎమోషన్, మనకు అది ఇన్ఫర్మేషన్. దానికి తగ్గట్టు నడుచుకుంటే సరిపోద్దులే. ఇలా ఎన్ని రోజులు? అబ్బాబే, ఎక్కువ రోజులు ఉండడం మన వల్ల కాదు బ్రో. ఒక పెద్ద అమౌంట్ నొక్కేసి వెళ్ళిపోవడమే మంచిది. చాలా ఈజీగా చెప్పా. ఇక్కడ నీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బయట సీరియస్గా ఉన్న పోలీస్ క్యారెక్టర్, ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్న అక్క క్యారెక్టర్. వీళ్ళిద్దరిని నమ్మించాలి. అంత ఈ సిటీకి నేనెందుకు? వాళ్ళిద్దరితో నేను సర్వా అని చెప్పించలేదు, అప్పుడు నీ సర్వాయే కాదు. రే ఇప్పుడు కూడా నువ్వు సర్వా కాదు. అబ్బా, ఏంటి బాబా సీరియస్గా చూస్తుంది? అంత వినేసిందా?
ఏంట్రా అలా చూస్తున్నావు? మీ నాన్నమ్మరా. ఆ, బామ్మ ఉందా? అదే ఎక్కడుందా అని అడుగుదా అనుకున్నా. అత్తయ్య ఎవరో తెలుసా? మీ మనవడు సర్వా. ఉమ్. బామ్మకి ఏమైందమ్మా? నాన్నమ్మ ప్యారలైజ్ అయిందిరా. ఆవిడ అసలు మాట్లాడలేరు. సూపర్, చెవులు కూడా వినిపించవు. బంపర్ ఆఫర్. ఇలా ఎలా అయిందమ్మా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు స్నానం చేసి వచ్చే భోంచేద్దాం. త్వరగా రా. అనవసరంగా భయపడ్డా. చాలమ్మా. తిను నాన్న. ఎన్నేళ్లయిందో నా కొడుకుని ఇలా కూర్చోపెట్టి భోజనం వడ్డించి. తిను. అక్కేదమ్మా? మీ అక్కకి ఇంకా నీ మీద కోపం పోలేదు. మొహం ఉమ్మని పెట్టుకొనుంది. నేనే వెళ్ళి తీసుకురానా? అయ్యో వద్దులే. ఎక్కడికి వెళ్తుంది చెప్పు. తానే వచ్చి నీతో మాట్లాడుతుంది చూడు. అవును బాబు, నువ్వు ప్రశాంతంగా తిను. పద్మ, అమ్మ నీళ్ళు అడుగుతుంది చూడు. బామ్మ నీళ్ళు కావాలని అడగలేదే. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో లేదు, కానీ తను ఏమనుకుంటుందో మనకు అర్థమయ్యేలా చెప్తుంది. అయితే మనం మాట్లాడేదంతా తెలుస్తుందా? వినిపించదురా, కానీ పెదాల కదలికల్ని బట్టి ఏం మాట్లాడుతున్నావో కరెక్ట్గా కనిపెట్టేస్తుంది. ముసల్దానా, దీంతో జాగ్రత్తగా ఉండాలి. భయపడ్డావా? ఊరికే ఏం చేస్తున్నావు చూద్దామని వచ్చా. ఏది చూపించు, చూపించు. హ, రాడ నేర్చుకుంటున్నావా? ముందు ఈ రాదు, ముందు ఆ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. నీళ్లు కావాలా? నీళ్లు వద్దా? సరే, నేను వెళ్ళి పడుకుంటా. బాగా టయర్డ్ అయ్యా. గుడ్ నైట్. క్లబ్ అనుకున్నావా? ఎవరు పడుకోవద్దా? నువ్వు వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారని ఊరుకుంటున్నాను. ఈవిడే నా అక్క క్యారెక్టరు. కష్టమే. హాయ్ బాబోయ్. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అబ్బాయి వచ్చేసాడు. ఇక మీదట మీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషం.
ఏంట్రా చూస్తున్నా? నేను గుర్తులేనా? నేనురా సంజనాని. చాలా మారిపోయావురా. ఎంత హైట్ అయిపోయావు. నేను బెంగళూరులో క్యాంప్లో ఉన్నాను. నువ్వు వచ్చావని తెలిసి నేను చూడడానికి వెంటనే ఇక్కడికి వచ్చాను. అవును, నీకు దెబ్బ తగిలిందని చెప్పారు. కొంచెం మెమరీ ప్రాబ్లం. అది అసలు సమస్య కాదు. నేనున్నాను కదా. ఇప్పుడు నేను డాక్టర్. అరే హాయ్ అంకుల్. డాక్టర్ అమ్మా ఎప్పుడొచ్చావు? ఉదయమే. వీడు నిన్ను గుర్తుపట్టాడా? లేదంకుల్, మర్చిపోయాడు. నువ్వు ఈవినింగ్ కదా వస్తానన్నావు. అంటే నాన్న మార్నింగ్ ఫ్లైట్ దొరికింది. ఆ, రండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నాన్న నేను నీతో చాలా మాట్లాడాలి. రా బయటికి వెళ్దాం. నాన్న వస్తున్నాను. ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. 2 ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. ఇప్పుడు 3వది కూడా వచ్చింది. ఏం చేయాలరా బాబు? మరి నేను కాకపోతే నిన్ను ఇంకెవరు కౌగిలించుకుంటారు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిన్ను కొట్టి, నిన్ను గిల్లి, నీతో ఆడుకుని. గతమంతా మర్చిపోయాను. ఇప్పుడే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. నాకు తెలుసు నీకెంత కష్టంగా ఉంటుందో, కానీ నిన్ను చూసిన సంతోషంలో నాకేం అర్థం కావట్లేదు. సరేరా, మనసుకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పాత విషయాలన్నీ కొంచెం కొంచెంగా గుర్తొచ్చేస్తాయి. నేను నిన్ను చూడడానికి డైలీ వస్తాను. మనం చాలా మాట్లాడుకోవచ్చు. నేను నిన్ను తీసుకుని బయటకు వెళ్తాను. అంతా సెట్ అయిపోతుంది. ఒకవేళ నీకు పాత విషయాలు ఏమీ గుర్తు రాకపోయినా నువ్వు నా సర్వ, నేను నీ సంజన. అది మారదు. అంకుల్కి బీపీ చెక్ చేయాలి. నేను వెళ్ళొస్తాను. మూడు ఫ్లోర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ లేదు సార్. అందుకే అండర్ గ్రౌండ్లో ఇంకో 2 ఫ్లోర్స్ డిజైన్ చేశాం. సార్ ఇదంతా నాకు తెలుసు. దీన్ని మనం ఇవాళ రేపు మూవ్ చేస్తున్నామా ఏంటి? ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. జ్ఞానమూర్తి ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ మూవ్ అవ్వడం చాలా కష్టం. జనం ఆయన చెప్పిందే వింటున్నారు. సార్, సుప్రీంకోర్టులో కేసు ఇవాళ రేపా అని ఊగుతూ ఉంది. ఆ ఊరి వాళ్ళందరూ తేనె తీయడానికని, కట్లు కొట్టడానికంటూ మాటి మాటికి లోపలికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో కాలంగా అక్కడే బతుకుతున్న వాళ్ళ జీవనాధారం అదే అని రేపు కేసు వాళ్ళకి అనుకూలంగా వస్తే మనం ఏం చేయాలి? అందుకే చెప్తున్నాను సార్, కాస్త ఓపిక పట్టండి. రాబోయే ఎలక్షన్స్లో మనమే గెలవబోతున్నాం. గెలవగానే ఏ సమస్య రాకుండా నేనే పూర్తి చేస్తాను. అన్నా అన్నా, జ్ఞానమూర్తి కొడుకు శర్వా తిరిగి వచ్చాడంట. శర్వానా? అవునన్నా. రే ఫ్రాడ్, అక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు. సరే లోపల రా. ఏంటి? ఆ షుగర్ ఇలా ఇవ్వు. ఇందుకే పిలిచావా? ఫ్రీగానే ఉన్నావు కదా, తీసివ్వు. అది ఉప్పు. ఇదిగో. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కోలా టీ పెట్టాలి. అంకుల్కి షుగర్ తక్కువ, ఆంటీకి బ్లాక్ టీ, మా నాన్నకి లైట్ టీ, మీ అక్కకి మాత్రం డబుల్ స్ట్రాంగ్. అవునవును, అన్నట్లోనే డబుల్ స్ట్రాంగే. కోపంలో, రోషంలో. ఎందుకంత కోపం? మరి ఉండదా? నీ పాటికి నువ్వు చెప్పకుండా పారిపోతే? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ 1 year హాస్పిటల్లోనే ఉన్నారు. మీ నాన్నగారు ఊరు జనం రాజకీయాలంటూ వెళ్ళిపోయారు. అక్కే కదా నేను చూసుకుంది. తనకెలా ఉంటుంది? నేను నీకు అక్కనయ్యుంటే నిన్ను చంపేసి ఉండేదాన్ని. అయ్యో, ఉప్పు కింద పడిందే. శకునం బాలేదంటారు కదా. అయ్యయ్యో, మా నాన్నకు తెలిస్తే అంతే, ఊరికే తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదొకటి. నేను తీసుకెళ్ళివనా? సరే సరే, నువ్వు తీసుకెళ్ళు, నేను ఇది క్లీన్ చేస్తాను. ఇది ఎలా పడిందో ఏంటో. దేవుడా, మళ్ళీ ఏం కాకుండా చూడు. నాన్నకి షుగర్ తక్కువ, అమ్మకి బ్లాక్ టీ, మావయ్యకి లైట్ టీ. సూపర్ రా. థ్యాంక్ యూ మావయ్య. శర్వా, టీ బ్రహ్మాండంగా ఉందిరా. బాగా పెడతాను నాన్న. 1 సంవత్సరం టీ స్టాల్లో పనిచేసా. అందుకని పెద్ద పదవిలోకి వెళ్ళాక తెలియని భాషలు చదవాలనొద్దు. అవన్నీ ఇక్కడ నడవలే నాన్న. డబుల్ స్ట్రాంగ్. అక్క ఇక్కడ. మిస్, నేను ఒకటి చెప్పనా? మీ తమ్ముడు అనుకో నాకు నచ్చలేదు మిస్. ఏ? మీ తమ్ముడిని చూస్తే దొంగకోలు పట్టేవాడిలాగా ఉన్నాడు. రే, సారీ మిస్, తప్పుగా మాట్లాడాను కదా. దొంగలు అందరికి లీడర్లా లేడు. ఏంటి మిస్, మీరే చూడండి.
అతను చూసే చూపు చూస్తే ఎక్కడో దొంగతనం చేసి పోలీసులకు భయపడి ఇక్కడ దాక్కున్నట్లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావురా. అమ్మా పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. సరే మిస్. రాక కూర్చో. ఏంటి మావయ్య? నీ తమ్ముడు నీకోసం టీ పెట్టి తీసుకొచ్చాడు, తీసుకోమ్మా. డబుల్ స్ట్రాంగ్. తీసుకోమ్మా. వీడు లేనప్పుడు వీడి గురించే మాట్లాడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు వీడితో ఒక మాట కూడా మాట్లాడవా? ఇప్పుడు ఏం మాట్లాడమంటారు? 15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇప్పుడు సడన్ గా వచ్చి నేనే నీ తమ్ముడంటే ఎత్తుకుని ఆడించమంటారా? అక్క కోపం కూడా న్యాయమేగా మావయ్య. నేను పుట్టినప్పుడు సంవత్సరం పాటు అమ్మ హాస్పిటల్లోనే ఉంది. అక్కే కదా నన్ను చూసుకుంది. నేను సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతే అక్క కోపం వస్తుందిగా. ఏం బాలేదు. శర్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శర్వా వచ్చాడని తెలిసింది, ఒకసారి చూసి వెళ్దామని. వాడిని చూడడం కుదరదు, పోరా. పిలవండి, చూసి వెళ్తాను. మన్మోహన్, గొడవ చేయొద్దు, మాట్లాడుకుని వెళ్ళు. నేను ఇప్పుడు ఏం గొడవ చేశాను? మర్యాదగా చెప్తే నువ్వు వినవా? అమ్మా ఎవరతను? మన్మోహన్, వాడి మొహం చూసావా ఎలా ఉందో? తరిమి కొట్టాలి వాడిని. వీడే నీ జీవితం నాశనం చేసింది. ప్లీజ్ అంకుల్, పిలవండి. అమ్మా నేను చూసి వెళ్తాను కొంచెం పక్క జరుగు. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నేనేం చేశాను? ఒక్కసారి నీ వల్లే వాడు ఇంట్లో వెళ్ళిపోయాడు. నా వల్ల ఏం కాదు. వాడిని పిలిస్తే వాడే చెప్తాడు. శర్వా, ఆగురా. రేయ్, నేను చెప్పేది విను. శర్వా, రేయ్, చెప్పేది వినరా. ఏం చేస్తున్నావు నువ్వు? వద్దురా, రేయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు కొడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ రా. రేయ్, ఆగురా. నన్నే కొడతావు కదా, చూసుకుందాం. తీరా పడి తీరా పోరా. బాగా ఓవర్గా చేశానా? అందరూ సీరియస్గా చూస్తున్నారు. సరే చూసుకుందా. ముసలే ఏదో స్కూల్ బెల్ కొట్టినట్టు చాలా ఫాస్ట్గా వెళ్తున్నావు. అబ్బా, ఇంత సిన్సియర్గా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ని ఇప్పటిదాకా చూడలేదు. పడుకున్నప్పుడు కూడా స్లేట్ చేతిలో పట్టుకుంటూ పడుకుంటావా? ఏ రాసావు? ఈ డూషా కొత్తగా ఉందే. ఏమైనా కవితలు రాస్తున్నావా? మనసులో ఉన్నది చెప్పలేక నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. డైలీ ఉదయాన్నే అక్క ఎక్కడికి వెళ్తుందని అడిగావు కదా, ఇదిగో ఇక్కడికే. చూసావు కదా, దా వెళ్దాం. ఆగాగు, అక్క ఆఫీడింగ్ బాగా చేస్తుంది, చూసి వెళ్దాం. అక్క సూపర్ సూపర్. అక్క అంతకు ముందులో లేదే, పూర్తిగా మారిపోయింది. నువ్వు ఇలా చేసినంత మాత్రం నా అక్క కోపం పోతుందా? బాబు, నేను గుర్తున్నానా? ఎవడ్రా నువ్వు? గడ్డం అంతా నెరిసిపోయి దిష్టి బొమ్మలా. బొమ్మరాజునే. అవును బాబు, బాగున్నారు బాబు. జ్ఞాపకం ఉందా? ఎలా నా మర్చిపోతాను, నువ్వే కదా సారీ నేర్పించావు. సరిపోయింది. ఆ వయసులోనే మీ గుర్రాన్ని ముట్టుకున్నానని నా చొక్కా పట్టుకొని నన్ను ఊపేశారు కదా, గుర్తొచ్చిందా బాబు? అదే, అవును, నా గుర్రాన్ని ముట్టుకుంటే నాకు నచ్చదు. ఎలా ఉన్నావురా? నిన్ను చాలా మిస్ అయ్యాను బాబు. ఆ గుర్రం చచ్చిపోయింది బాబు. చచ్చిపోయిందా? ఇదే కలర్ కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను బాబు. ఆ తెల్ల గుర్రం బాబు. తెల్లదా?
ఏంటో అన్ని బాబు ఒక రైడ్కి వెళ్దాం రండి బాబు. లేదన్నా బయటికి వెళ్తా పర్లేదు రండి బాబు. వెళ్ళాలన్నావు కదా పద. పర్వాలేదు ఒక్కరేడే కదా అదిగో అమ్మగారు కూడా చెప్పారు రండి బాబు. లేదన్నా అర్జెంట్ గా రండి బాబు. బొమ్మ నా రండి డిజైన్ బాబు. నా. గురువారం గొర్రెగా కొడదన్నా. కూర్చోండి. ఇప్పుడు రాజాలా ఉన్నారు. పోవట్లేదన్నా. కొంచెం గట్టిగా తండి బాబు వెళ్తుంది. ఈ గుర్రానికి నేను నచ్చలేదు అనుకుంటా, నేను దిగిపోతా. అబ్బా తమాషాలు ఆపండి బాబు. గుర్రం సారీ. అలెక్స్ హై అయ్యో బాబు. అయ్యో హై అనుకున్నదొక్కటి అయినదొక్కటి. అయ్యో. అమ్మా. నీదే లైఫ్ రా సర్వా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, పట్టించుకునే నాదురే లేడు. ఇప్పుడు అర్థమైందా? నీకేం జరిగినా నేనే రావాలి. మ్మ్. ఎక్స్రే చూసా, ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, లైట్గా వాచింది అంతే. ఉండు, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. మ్మ్? ఏరా, ఇక్కడ ఓ పెద్ద మనిషికి దెబ్బ తగిలింది, మర్యాద లేకుండా నవ్వుతూ వెళ్తున్నావు. వచ్చి ఏమైందని అడగబాబే. ఏమైంది? నేను చెప్పను పోరా. మరి నన్ను ఎందుకు పిలిచావు? నీకు ఇలా కావాలి. ఏరా, మర్యాదగా మాట్లాడడం నేర్పలేదా మీ మిస్సు? యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. మీ మిస్ నీకు నేర్పలేదా? చూర్రా, నేను కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను, మర్యాదగా పో. ఇక్కడే నా నొప్పిగా ఉంది. అమ్మా సచ్చినోడా. ఈ కొంపలో 8 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసల్దాన్ వరకు నా మీదే కళ్ళు. ఓ మై బాల్. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఊరికి అరవకు, శర్వా? అప్పుడు పెడితే తగ్గిపోతుంది. ఇక్కడే ఉన్నావా? ఏంట్రా మూలన పడ్డ ముసలోళ్ళు ఎలా కూర్చున్నావు? హార్స్ రైడింగ్ లో కింద పడ్డాను. రే నువ్వు హార్స్ రైడింగ్ లో కింగు కదరా? ఆ? టచ్ పోయింది. గుర్రం అయితే బాగుండేది, అది గాడిద. హాయ్ కరణ్. అక్క ఏంటి బిజీయా? అవునక్క, శర్వాన్ చూడడానికి కూడా రాలేకపోతున్నాను, అందుకే లీవ్ పెట్టా. రారా బయటికి వెళ్దాం. ఏయ్, ఎలా వస్తాడు? దెబ్బ తగిలింది కదా. వీడియో నడిపించంలే, జీప్లోనే తీసుకెళ్తా. కాలు నొప్పిగా ఉందిరా. తన కాళ్ళు నొప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు బయటికి వెళ్తే వాపు ఎక్కువైపోయి తర్వాత వారం వరకు నడవలేడు. సంజనా ఆ, అక్క ఇట్రా. ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. రారా పోదాం, నేను ఎత్తుకుంటా. నేనే వస్తా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు, ఊరికే. ఏం ఆలోచిస్తున్నావు? చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో అని ఆలోచిస్తున్నా. ఎలా ఉండేవాళ్ళం? ఆ? ఎలా ఉండేవాళ్ళం? ఆడుకునేప్పుడు నువ్వు దొంగగా ఉండేవాడివి, నేను పోలీసుగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు పోలీసు, నేను నువ్వు అదే శర్వా. ఆ? నోటి దూరం. దిగు. ఎందుకురా? అమ్మయ్యా. ఈ ప్లేస్ గురించి తెలుసా? తెలుసు, అడిగే కదా. డైలీ స్కూల్ వదిలాక ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. ఆ చోట అయితే మొత్తం మారిపోయింది. 15 ఏళ్ళు అయింది కదా, మాడ సహజమే. ఒకరోజు 8th హాఫ్ ఇయర్లీ అయ్యాక దిగులుగా ఇక్కడికి వచ్చి నిలబడ్డాం కదా. దిగులుగా ఎగ్జామ్ సరిగా రాయలేదని దిగులుగా వచ్చాం, అదిగా నువ్వు చెప్పేది? ఫెయిల్ అవుతానని నేను ఏడ్చాను. నువ్వు ఒక ఏడుపు మోహం గాడివి, అన్నిటికీ ఏడుపే. సైన్స్ ఎగ్జామా మ్యాథ్స్ ఎగ్జామా? మ్యాథ్స్. మనందరికీ మ్యాథ్సే గండం. మన మ్యాథ్స్ టీచర్ గుర్తున్నారా? అది కళ్ళజోడు పెట్టుకుని నల్లగా
పెద్ద పొట్ట ఆయనే కదా? ఆయన మన నాగరాజ్ సార్ రా, మ్యాథ్స్ టీచర్ మన జ్యోతి మిస్. ముద్దుగా కొట్టేది కదా. జ్యోతి మిస్ గుర్తుంది వాళ్ళే కొట్టేదిలే. నువ్వేమో ఎగ్జామ్ సరిగా రాయలేదనే భయంతో ట్రైన్ ఎక్కి బాంబే వెళ్తానన్నావు. అప్పుడు నేనే నిన్ను ఆపాను. నాకు చిన్నప్పటి నుండి ట్రైన్ ఎక్కి బాంబే వెళ్ళాలని ఆశ్రమావా. నువ్వు నన్ను ఆపి ఏంటి లాభం? క్రేజీ లైఫ్. చూడు ఇప్పుడు నేను అంతా తిరిగి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలే. రేయ్, ఎవడ్రా నువ్వు? నేనేరా సర్వాణి. ఎందుకురా కొట్టావు? కరణ్. రేయ్, వాడు నన్ను కరణ్ అని ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడు పిలిచినా బోండా అని పిలిచేవాడు. మోడ నేనేరా సర్వా, నమ్మురా. రే, మేమిద్దరం ఎప్పుడు ఇక్కడికి వచ్చిందే లేదు. వాడికి ట్రైన్ శబ్దం వింటే భయం, తల తిరిగి పడిపోతాడు. చెప్పరా, ఎవరా నువ్వు? రేయ్, యాప్ చేయగరా. రేయ్, లేరా. రేయ్, లేరా. ఫీలింగ్ బెటర్? ఇటు నేను ఇతని పాత రిపోర్ట్స్ అన్ని చూశాను. హీఈస్ ఇన్ హైలీ ఫ్రెజైల్ మెంటల్ స్టేట్. సార్, ఒక అమ్నేషియా పేషెంట్ దగ్గర ఇది గుర్తుందా అది గుర్తుందా అని ప్రెషర్ చేయకండి. చిన్నప్పుడు తనకి ట్రైన్ శబ్దం వింటే భయం వేస్తుందంటే ఇప్పుడు అది మర్చిపోయి ఉండొచ్చు. మీరెందుకు గుర్తు చేస్తున్నారు? ఎలా డాక్టర్, వాళ్ళలో ఉన్న స్కిల్స్? ఒక నిమిషం. B12 తీసుకో. సిస్టర్ జ్యూస్. కరణ్, నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసక్క, నేను సర్వతో క్లోజ్గా ఉండడం తనకు నచ్చట్లేదు. సంజన, నేను అందుకని అనట్లేదు. తను నిజమైన సర్వ అయితే నేనే సంతోషిస్తాను. వాడు పక్క ఫ్రాడ్ అక్క. అది నువ్వు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. తన సర్వ కాదని నీ అనుమానం. కానీ తను వచ్చిన తర్వాతే అమ్మ నాన్న కొంచెం సంతోషంగా ఉన్నారు. అక్క, దాన్ని చెడగొట్టొద్దు. అక్క, నా గురించి అసలు ఏం అడగవా? నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? యాక్చువల్లీ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నేనే ఒక మట్టి బుర్ర కోసం వెయిట్ చేస్తాను. ఈ నెలలో ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? అవును, ఈ ఎస్టేట్ అంతా మా నాన్నదేనా? అవును. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 1000 ఎకరాలు ఉండొచ్చు. 1000 ఎకరాలు? ఇక్కడ ఎకరం ఎంత ఉంది? నేనేమైనా నీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా కనిపిస్తున్నానా? లేదు సంజన, ఊరికే. బండాపు. ఎందుకు? ఆపరా. సంజన, ఆపమని చెప్తున్నాను కదా. సంజన, కరెంట్ చెప్పింది కరెక్టే. సంజన, సంజన ఒక్క నిమిషం ఆగు. సంజన, ఎందుకంత కోపం? కరణ్ ఏం చెప్పాడు? నువ్వు సర్వ కాదని. నువ్వు నమ్ముతున్నావా? అవును, సర్వ అయితే ఇంత దూరంగా నిలబడి మాట్లాడు. మరి ఇప్పుడు ముందు కౌగిలించుకుని తర్వాతే మాట్లాడతాడు. ఈ 15 సంవత్సరాలు నేను చూడకపోతానా, నీతో మాట్లాడకపోతానా, నువ్వు నన్ను కౌగిలించుకోకపోతావా అని ఎంత ఏడ్చానో తెలుసా? ఇప్పుడు చెప్పు, నేను సర్వానే కదా?